హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నేను ఈరోజు ఈ వీడియోలో థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కంప్లీట్ ప్లేస్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. సో నేను థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతుండేవో అండ్ నా ఫ్రెండ్స్ నన్ను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుండేవాళ్ళు, సేమ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా సేమ్ క్వశ్చన్స్ రైజ్ అవుతుండొచ్చు. సో ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ అనుష, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 9 months ఇంటర్న్షిప్ అండ్ 1 year ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ సెమిస్టర్లో మాకు ఒకటి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఐ క్రాక్డ్ దట్, బట్ ఐ రిజెక్టెడ్ దట్ ఫర్ సమ్ రీజన్స్. అండ్ ఆఫ్ క్యాంపస్లో కూడా ఒకటి అటెండ్ అయ్యాను, అది కూడా సెలెక్ట్ అయ్యాను, బట్ ఐ రిజెక్టెడ్ దట్ టు. అండ్ ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంకొకటి వచ్చింది. ఐ థింక్ అమాంగ్ 150+ మెంబర్స్ అనుకుంటా. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఆర్ సెలెక్టెడ్. నేను ఇప్పుడు కంపెనీ కోర్ ప్రొడక్ట్లో వర్క్ చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ కంపెనీస్ అయినా సరే స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవు. జస్ట్ మీకు ఒక న్యూ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీరు థింక్ చేయగలుగుతున్నారా లేదా, అండ్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ కోడింగ్ వచ్చా రాదా అనే చెక్ చేస్తారు. సో ఏ కంపెనీస్ వచ్చినా డిఎస్ఏ రౌండ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పటి వరకు అసలు కోడింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు, అండ్ అసలు లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ మీ మైండ్లో రన్ అయ్యే క్వశ్చన్, అప్పట్లో మాకు కూడా ఈ క్వశ్చన్ రన్ అయింది, అసలు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, పైథాన్ సెలెక్ట్ చేసుకోవాలి, జావా సెలెక్ట్ చేసుకోవాలి, C++ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి కోడింగ్. సో కంపెనీస్ ఏవి కూడా మీరు ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడు చూడరు. రీసెంట్గా మేము హైరింగ్కి వెళ్ళాము, అక్కడ ఒక్కొక్కరు ఒక్కో లాంగ్వేజ్లో రాస్తున్నారు కూడా. మేము ఒక డిఎస్ ప్రాబ్లం ఇచ్చాము, ఒక్కొక్కరు ఒక్కో లాంగ్వేజ్లో రాస్తున్నారు. నాకైతే పైథాన్ మాత్రమే వచ్చు, బట్ నేను వేరే లాంగ్వేజ్ రాసిన వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేశాను. అక్కడ ఏంటి, మేము జస్ట్ లాజిక్ చూస్తాము. అక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో రాశారు, అట్లా ఎందుకు రాస్తారని చెప్పి ఎప్పుడు చూడము. జస్ట్ మీరు లాజిక్ కరెక్ట్గా రాస్తున్నారా, మీరు థింక్ చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. సో లాంగ్వేజ్ అన్నది కంపెనీస్కి ఎప్పుడు బ్యారియర్ కాదు. మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా చేయొచ్చు. సో డోంట్ థింక్ మోర్ అబౌట్ దట్. సో ఫస్ట్ ఎక్కువ థింక్ చేయకుండా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ థర్డ్ ఇయర్లో ఉంటే కనుక జావా అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. పైథాన్ సింటాక్టికల్లీ ఈజీ ఉంటుంది. యూ కెన్ ఈవెన్ స్టార్ట్ విత్ పైథాన్. చెప్పాను కదా, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక యూ కెన్ స్టార్ట్ విత్ పైథాన్. సింటాక్టికల్ అది ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా గెట్ ఇన్ అయిపోవచ్చు. సో ఫస్ట్ లాంగ్వేజ్ అన్నది డిసైడ్ అయిపోండి. నెక్స్ట్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలన్నది మాట్లాడుకుందాము. సో ఇప్పుడు అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ప్లేస్మెంట్కి ప్రిపేర్ అయినట్టు అని చెప్పి మైండ్లో క్వశ్చన్స్ రన్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా మీరు ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ప్లేస్మెంట్ ప్రిపేర్ అన్నది ఉండదు. ఫస్ట్ థింగ్, అసలు ఏ షీట్ని పిక్ చేసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క షీట్ చెప్తున్నారు అని. మీరు ఏ షీట్ అయినా తీసుకోవచ్చు, బికాస్ మీరు ఆ టాపిక్ మీద కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదు. కంప్లీట్ కాన్ఫిడెన్స్ అంటే మళ్ళీ మీరు ఏది ఇచ్చినా క్వశ్చన్ చేసేస్తా అన్నంత కాన్ఫిడెన్స్ కాదు. జస్ట్ మీరు అసలు ఆ టాపిక్ మీద అయినా కోడింగ్ ఇచ్చినప్పుడు ఈజీ టు మీడియం అయినా సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అన్న కాన్ఫిడెన్స్ వస్తే సరిపోతుంది. సో ఫస్ట్ థింగ్, ఏదో ఒక షీట్ పిక్ చేసుకోండి. 100 షీట్స్ చేయక్కర్లేదు, ఒక్క షీట్ పిక్ చేసుకోండి. అప్పట్లో నేనైతే స్ట్రైవర్ షీట్ తీసుకున్నాను. గూగుల్లో టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్ అని కొడితే ఒక షీట్ వస్తుంది, A to Z డిఎస్ఏ షీట్. సో అప్పట్లో నేను అది పిక్ చేసుకున్నాను. చాలామంది నీట్ కోడ్ అండ్ GFG కూడా రెఫర్ చేశారు. సో యూ కెన్ పిక్ ఎనీథింగ్. సో టాపిక్ వైజ్ వెళ్ళండి. ఈజీ టాపిక్స్ నుంచి, జస్ట్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రక్చర్స్కి వెళ్ళండి. డైరెక్ట్గా మీరు అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోకర్లేదు. ఫస్ట్ బేసిక్ డేటా స్ట్రక్చర్ నుంచి వెళ్ళండి. ఎగ్జాంపుల్ అరేస్ తీసుకుందాం. ఫస్ట్ టాపిక్ అరేస్ ఉందనుకుందాం. అరేస్లో ఫస్ట్ మీకు అసలు థియరీ లెవెల్గా తెలియాలి కదా, అందుకు GFGకి వెళ్ళండి. గీక్స్ ఫర్ గీక్స్లోకి వెళ్తే జస్ట్ ఆ టాపిక్ మీద థియరీ చదవండి. ఒక 5 minutes రీడ్ ఇచ్చారంటే కనుక మీకు ఆ టాపిక్ మీద థియరీ వైజ్ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలి. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది చూసుకుంటే, ఫస్ట్ థింగ్ మీరు ఈజీ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకోండి. వన్స్ ఈజీలో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీడియంకి వెళ్ళండి. ఇప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్ ఉంటారు, మీ ఫ్రెండ్ 5 questions చేయగానే మీడియంకి వెళ్ళిపోయి ఉండొచ్చు, బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ ఈజీ క్వశ్చన్స్. బట్ మీకు అంత కాన్ఫిడెన్స్ రాకపోయి ఉండొచ్చు. మీరు కంపేర్ చేసుకొని నా ఫ్రెండ్ 5 questions చేసేసి వెళ్ళిపోతున్నాడు అని అనుకోకుండా, మీకు కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు అవి సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ 5 questions కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుందాం, మీకు అవి 20 questions చేస్తే కాన్ఫిడెన్స్ రావచ్చు, బట్ యూ ప్రిఫర్ టు డూ 20 questions. ఓకే, వన్స్ మీకు ఈజీ క్వశ్చన్స్లో కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు మీడియం క్వశ్చన్స్కి మూవ్ అవ్వండి. ఓకే, ప్రతి టాపిక్లో కూడా ఈజీ టు మీడియం సాల్వ్ చేయండి. హార్డ్ క్వశ్చన్స్కి ఇప్పుడే మూవ్ అవ్వద్దు, బికాస్ హార్డ్ క్వశ్చన్స్లో మిక్స్డ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి.
సో ఫస్ట్ నేర్చుకునే స్టేజ్లో హార్డ్ క్వశ్చన్స్ చేసే లెవెల్ రాకపోవచ్చు బికాస్ ఆఫ్ మిక్స్డ్ ఆఫ్ టాపిక్స్. సో వన్స్ మీరు కంప్లీట్ చేసుకున్నాక బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, దెన్ మీరు హార్డ్ క్వశ్చన్స్ చేయడానికి ప్రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజీ టు మీడియం కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. కంప్లీట్ చేయాలి అంటే మళ్ళీ మీరు అందులో ఉన్న షీట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం ఈజీలో, మీకు ఫస్ట్ 5 క్వశ్చన్స్కి మీకే మీరు ఓన్గా చేసేయగలుగుతున్నారు అనుకుందాం. అప్పుడు మీరు ఈజీ మీడియం క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మీరు ఈజీ క్వశ్చన్స్ అంటే అన్నీ చేయాలి, అన్నీ చేసినాకే మీడియంకి వెళ్ళాలి అన్నట్టు ఏం లేదు. అక్కడ మీకు కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు చేయడమే. ఓకే, ఒకవేళ మీరు ఆ షీట్లో ఈజీ క్వశ్చన్స్ 10 ఉంటే 10 చేసిన తర్వాత కూడా మీకు కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయండి. వేరే షీట్స్లో కూడా ఉంటాయి కదా, ఆర్ఎల్స్ ఇంటర్నెట్లో కూడా గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పాను కదా, అందులో కూడా ఉంటాయి. అవైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడుకుందాము. చాలామంది కూడా డైరెక్ట్గా వీడియో తీసుకొని వీడియో చూసేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ మీరు సాల్వ్ చేసేది ఏమి ఉండదు. బికాజ్ నేను కోడింగ్ చేస్తున్నప్పుడు కూడా, నేను నేర్చుకునే స్టేజ్లో కూడా సేమ్ ఆ క్వశ్చన్ తీసుకునేదాన్ని, వెళ్ళి యూట్యూబ్లో చూసేదాన్ని, లాజిక్ చూసిన తర్వాత నాకు ఆల్రెడీ లాంగ్వేజ్లో మంచి గ్రిప్ ఉంది. సో డైరెక్ట్గా కోడ్ ఇంప్లిమెంట్ చేస్తుండే అనమాట. కొన్ని డేస్ తర్వాత నేను జస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నా కానీ నేను ఓన్గా థింక్ చేయడం, జస్ట్ బ్రూట్ ఫోర్స్ మాత్రమే థింక్ చేయగలుగుతున్నా, బట్ ఆప్టిమైజ్డ్ ఆ లెవెల్లో థింక్ చేయలేకపోతున్నా అన్నట్టు. సో అప్పుడు నేను ఓన్గా థింక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. సో మీరు స్టార్టింగ్ నుంచే జస్ట్ 1-2 వీడియోస్ చూడండి, ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి అవన్నీ కూడా చెప్తారు మంచిగా, టైం కాంప్లెక్సిటీస్ అండ్ ఆల్. వన్స్ అది అయిపోయిన తర్వాత 1 or 2 క్వశ్చన్స్ చూసిన తర్వాత 3rd క్వశ్చన్ ఆ 4th క్వశ్చన్ నుంచి మీకే మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈజీ క్వశ్చన్ అనుకుందాం, మోస్ట్లీ ఒక 10 minutes థింక్ చేయండి. అప్పటికి రాలేదనుకోండి, ఇంకొక 5 more minutes థింక్ చేయొచ్చు. చేసిన తర్వాత అప్పటికీ మీకు రాలేకపోతే అప్పుడు వీడియో చూడండి. బట్ అన్ని క్వశ్చన్స్ మీరు వీడియో చూస్తున్నారంటే కనుక మీరు ఒకసారి థింక్ చేసుకోండి. జస్ట్ మీకై మీరు థింక్ చేసుకోవడానికే, మీకై మీరు ఓన్గా సాల్వ్ చేయడానికే ట్రై చేయండి. ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ టు థింక్. మీడియం క్వశ్చన్ తీసుకోండి. ఆల్మోస్ట్ బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు 25 to 30 minutes తీసుకుంటారు. నేనైతే అప్పట్లో 25 minutes తీసుకుంటుండే ఒక మీడియం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో మీరు ఇప్పుడు థింక్ చేయడానికి 25 to 30 minutes టైం తీసుకోండి. అప్పటికి రాకపోతే అప్పుడు వీడియో చూడడానికి ట్రై చేయండి. సో కంప్లీట్ వీడియో చూడొద్దు, జస్ట్ మీరు స్టక్ అయినప్పుడు అప్పుడప్పుడు చూస్తే ఓకే. బట్ అన్ని క్వశ్చన్స్కి వీడియో చూస్తున్నారంటే కనుక ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ టు థింక్ అండ్ సాల్వ్ ఆన్ యువర్ ఓన్. అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఈచ్ టాపిక్లో ఇలా పిక్ చేసుకొని ఫస్ట్ ఈజీ టు మీడియం కంప్లీట్ చేసుకోండి. మోస్ట్లీ ప్లేస్మెంట్స్ కూడా మీడియం లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఆఫర్ చేస్తే హార్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వన్స్ మీరు ఈజీ టు మీడియం కంప్లీట్ చేసుకున్న తర్వాత మోస్ట్లీ హార్డ్ క్వశ్చన్స్ మిక్స్డ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ మీరు సాల్వ్ చేసిన వెంటనే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ దోస్ టు. మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ హార్డ్ ఏ కంపెనీస్ కూడా అడగవు ఆన్ క్యాంపస్ వచ్చే ప్లేస్మెంట్స్. సో ఫస్ట్ ఈజీ టు మీడియం కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అలాంగ్ విత్ కోడింగ్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి అండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి, ఏ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండాలి అండ్ ఆఫ్ క్యాంపస్లో ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో మీన్వైల్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకున్నారు అండ్ మీ కోడింగ్ ప్రోగ్రెస్ ఏంటో కమెంట్ చేయండి, చూద్దాము. అంటిల్ దెన్ బాయ్.